హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజ్ కావడంతో బిగ్ బాస్ అందడి ఊపందుకుంది. కూరకు రుచి రావాలంటే అందులో మసాలా దినుసులు ముమ్మరంగా ఉండాలి. అలాగే ఆట రంజుగా సాగాలంటే కంటెస్టెంట్స్ ఎంపిక చాలా కీలకం. అదిరిపోయేలా నాగార్జున హోస్టింగ్, అద్భుతమైన టాస్కులున్నా ఆ టాస్క్లను రంజుగా సాగించే కంటెస్టెంట్స్ లేకపోతే బిగ్ బాస్ ఆటలో మజా ఉండదు. కాబట్టి సీజన్ హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కంటెస్టెంట్సే కీలకం. కాబట్టి 8వ సీజన్లో కంటెస్టెంట్స్ ఎవరనేది లేటెస్ట్ అప్డేట్స్తో పాటు అసలు బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు ప్రారంభం కావచ్చు, కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉండబోతుందనే ఇంటర్వ్యూలు చాలా సాగుతున్నాయి. మొత్తం ఎంతమంది హౌస్లోకి వచ్చే అవకాశం ఉన్నదనేది బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. తెలుగులో మొట్టమొదటి సీజన్ జూలై 16న ప్రారంభం కాగా రెండో సీజన్ జూన్ 10న ప్రారంభమైంది. ఇక మూడో సీజన్ జూలై 21న ప్రారంభమైంది. ఇక సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్గా వర్కౌట్ అవుతుంది. 4వ సీజన్ నుంచి 7వ సీజన్ వరకు సెప్టెంబర్లోనే బిగ్ బాస్ ప్రారంభం అవుతుంది. దీనిలో భాగంగా సీజన్ 8 కూడా సెప్టెంబర్ నెలలో ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. సెప్టెంబర్ 8 ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టార్ మాలో ఛానల్లో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షో ప్రసారం అవుతుంది. ఇది సెప్టెంబర్ 1 ఆదివారం నాటితో ముగియనుండగా ఆ తరువాతి ఆదివారం నుంచి బిగ్ బాస్ 8 ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తం 106 రోజులు బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం కాగా డిసెంబర్ 22 నాటితో బిగ్ బాస్ 8 ముగిసే అవకాశం ఉంది. ఇక నాగార్జున హోస్టింగ్ చేస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్లో బిగ్ బాస్ సెట్ వర్క్ పని శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు నెలాఖరికి వరకు బిగ్ బాస్ సెట్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుంది. ఇక కంటెస్టెంట్స్ ఎంపికని సంబంధించి మార్చి నెల నుంచి వేట మొదలుపెట్టారు. దాదాపు 200 మంది పైగా కంటెస్టెంట్స్ని ఎంపిక చేసి వారిలో ఫోన్ కాల్స్, మెయిల్స్ ప్రకారం పూర్తి చేశారు. ఇక కొంతమంది మెయిల్స్ ఉండగానే జూలై తొలివారం నుంచి ఎంపిక చేసి కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూలు చేపట్టారు. మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా ఎంపిక చేసిన ఈ 200 మంది కంటెస్టెంట్స్లో 50 మందిని ఫైనల్ చేసి ఆ 50 మందిలో 20 మందిని హౌస్లోకి పంపిస్తారు. మరో 5గురిని ఫ్రెష్ లిస్ట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో సడన్ బైగా 5గురిని అందుబాటులో ఉంచుతున్నారు. మొత్తం 25 మందిలో 22 మందిని హౌస్లోకి పంపించబోతున్నారు. ముగ్గురిని సీజన్ 8 ముగిసే వరకు కూడా హోటల్ గదికే పరిమితం కాబోతున్నారు. వారు హౌస్లో అడుగుపెట్టకపోయినా కూడా మొత్తం 106 రోజుల రెమ్యునరేషన్ అందుకుంటారు. అయితే వీరిని ఆ తర్వాతి సీజన్లో ఇచ్చే అవకాశం ఉంది. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎంపిక చేసిన 22 మంది కంటెస్టెంట్స్ని కూడా చివరి నిమిషం వరకు హౌస్లోకి పంపుతారనే గ్యారెంటీ లేదు. హోటల్ రూమ్లో పెట్టి ప్రోమో షూట్ అయిన తర్వాత కూడా వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చివరి క్షణం వరకు కూడా, అంటే బిగ్ బాస్ సెట్పై అడుగుపెట్టే వరకు కూడా ఫైనల్ లిస్ట్లో ఎలాంటి మార్పులు చేర్పులు అయినా జరగవచ్చు. కాబట్టి ప్రస్తుతం సీజన్ 8లో కంటెస్టెంట్స్ లిస్ట్ ఎవరనేదో చూద్దాం. కయ్యూమ్ ఆలీ గారి తమ్ముడు, ఈయన కూడా కమెడియన్. మై విలేజ్ షో అనిల్, యాదమరాజు, సోనియా సింగ్, ప్రభాస్ సీను, రీతూ చౌదరి, అంజలి పవన్, శ్వేతా నాయుడు, అమృత ప్రణయ్, సాకేత్ సింగర్, హారిక, సీరియల్ నటి, నిఖిల్, శ్రీకర్, రవిశివ తేజ, అక్షిత, బర్రెలక్క, కుమారాంటి, విష్ణుప్రియ, యాంకర్ వింధ్య విశాఖ, ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే కయ్యూమ్ రేణు జోష్ ఇంటర్వ్యూ ప్రపోజల్ కన్ఫర్మ్ చేసినట్టు తెలిపింది. రీతూ చౌదరి కూడా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఇక వేచి చూడాల్సిందే సెప్టెంబర్ కోసం. ఎంతమంది వస్తారో, ఎంతమంది వెళ్తారో కన్ఫర్మ్ లిస్టు ఫిల్టర్ చేసి చెప్తారు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.